హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్కే కంప్యూటర్ అడ్డా. ఈరోజు మనం ఫోటోషాప్లో టెక్స్ట్కు కలర్ ఎలా ఇవ్వాలో చూద్దాం, తెలుసుకుందాం. నేను ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి అందులో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో 4:6 కానీ 5:7 కానీ మీకు నచ్చిన సైజ్ సెలెక్షన్ చేసుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో టెక్స్ట్ సెలెక్షన్ చేసుకొని టెక్స్ట్ క్లిక్ చేసి అందులో మీకు ఏదో ఒక వర్డ్, ఒక లెటర్ కానీ ఒక వర్డ్ కానీ ఇవ్వండి. నేను ఇప్పుడు ఇక్కడ గాడ్ అని ఇస్తున్నాను. ఒక సెంటెన్స్ గాడ్ అని తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం గ్రేడియంట్, కలర్ గ్రేడియంట్ అనేది ఇచ్చుకుందాం. అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాడ్ అని తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ లేయర్స్, విండోస్కి వెళ్ళి లేయర్స్ అనేది ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడికి లేయర్స్ అని వస్తుంది, ఫోటోషాప్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ రాకుంటే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి లేయర్ స్టైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత గ్రేడియంట్ ఓవర్లే అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు దీనికి మనకు కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సెలెక్షన్ చేసుకున్న తర్వాత రకరకాల కలర్స్ మా ఇన్బిల్డ్గా వస్తాయి. అందులో మీకు ఏదైనా సెలెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ ఏదైనా సెలెక్షన్ చేయండి. కొన్ని ఇన్బిల్ట్గా వస్తాయి, కొన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కలర్ బాగుంది కదా, చూడండి. ఇప్పుడు దీనికి మనం ఇంకా వేరే కలర్స్ అప్లై చేద్దాం. మళ్ళీ సెలెక్షన్ చేసుకొని లేయర్ స్టైల్కి వెళ్ళి కలర్ గ్రేడియంట్ కలర్కి వెళ్తే మనకు వేరే మళ్ళీ వస్తుంది. మళ్ళీ కలర్ సెలెక్షన్ చేసుకొని మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. అలా కలర్లు వద్దు అనుకుంటే మనకి ఇక్కడ క్లిక్ చేసుకొని వేరే ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వేరే కలర్ ఇస్తున్నాను, రెడ్ కలర్ ఇస్తాను. రెడ్ కలర్ ఇచ్చాను చూడండి. దానికి రెడ్ కలర్ ఇచ్చి మధ్యలో వేరే కలర్ ఇద్దాం. ఇక్కడ మనం వైట్ ఇచ్చుకుందాం. లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ గ్రీన్ ఇచ్చుకుందాం. ఓకేనా? ఇట్లా మధ్యలో ఇంకొంచెం వైట్నెస్ అనేది పెంచుకుందాం. చూడండి, కొంచెం వైట్ పెరిగింది కదా, కొంచెం ఎక్కువ పెరిగింది, కొంచెం మళ్ళీ కొంచెం తగ్గించుకుందాం. ఓకేనా? తగ్గించారు చూడండి. ఓకే, రెడ్ కలర్ కాకుండా మనకు జెండా కలర్ ఇద్దాం. ఇక్కడ ఆరెంజ్ ఇద్దాం. ఆరెంజ్ ఇస్తే మనకు ఫ్లాగ్ కలర్ వస్తుంది. చూడండి, ఫ్లాగ్ కలర్. ఇది కరెక్ట్ అయిన ఫ్లాగ్ కలర్? రాంగ్ కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ -90 ఉంది కదా, దాన్ని మనం -90కి చేంజ్ చేసుకోండి. -90కి చేంజ్ చేసుకుంటే అక్కడ మనకు ఫ్లాగ్ కలర్ వస్తుంది. కిందికి పైకి పోతుంది, పైకి కిందికి వస్తుంది. -90 అనేది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. దీన్ని స్కేల్ అనేది తక్కువ ఎక్కువ పెట్టుకుంటా అంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. వైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటే వైట్నెస్ ఎక్కువ వస్తుంది, తక్కువ పెట్టుకుంటే ఒక లైన్ లాగా వస్తుంది. దీంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. రేడియల్, డైమండ్, ఇట్లా మనకు నచ్చింది ఏదైనా సెలెక్షన్ చేసుకొని పెట్టుకోవచ్చు. లైనర్ ఇచ్చుకుందాం. లైనర్ ఇచ్చుకొని కొంచెం తక్కువ పెట్టుకుంటే ఒక లైన్ లాగా వస్తుంది. చూడండి, అట్లా పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనం దీనికి 2 కలర్స్ ఇవ్వాలనుకోండి. 3 కలర్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం 2 కలర్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే 2 కలర్స్ ఉన్నదాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా, బ్లాక్ మీద సెలెక్షన్ చేసుకొని దానికి మనం ఇప్పుడు బ్లూ ఇచ్చుకుందాం. బ్లూ కలర్ ఇస్తున్నా చూడండి, బ్లూ ఇచ్చారు. ఇంకోటి వైట్ ఉంది కదా, ఆ వైట్ కలర్ సెలెక్షన్ చేసుకొని దీనికి లైట్ బ్లూ ఇచ్చుకుందాం. లైట్ బ్లూ ఇచ్చాను చూడండి, లైట్ బ్లూ ఇచ్చారు. ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. 2 కలర్స్ ఇచ్చుకోవచ్చు, 3 కలర్స్ ఇచ్చుకోవచ్చు, మల్టీ కలర్స్ మధ్యలో ఎన్ని కలర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్కు కలర్ గ్రేడియంట్ అనేది ఫోటోషాప్లో ఇచ్చుకోవాలి.